హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగా ఫ్యామిలీ మీద కుట్ర చేస్తుంది ఎవరు? రీసెంట్గా మనందరికీ తెలుసు, ఒక స్టాండప్ కమెడియన్ పేరుతో ఈ బాడకో మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాకినాడ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. బాగానే ఉంది. ఇతన్ని అరెస్ట్ చేశారు అనే లోపే ఇంకొంతమంది ఇలాంటి బాడకోవులు చాలామంది రెచ్చిపోతున్నారు. అసలు ఎందుకు ఏంటి పథకం ప్రకారమే వీళ్ళు మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోల్ని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేసుకుని పదే చిల్లర వాగుడు వాగటానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? మనకి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు చాలా క్లారిటీగా తెలుసు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సాక్షాత్తు మాజీ సీఎంగా ఉన్నటువంటి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇంట్లో ఆడవాళ్ల గురించి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త దరిద్రమైనటువంటి రాజకీయాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది అన్డౌటెడ్లీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఘనమైనటువంటి చరిత్ర ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే అదే భూత పురాణం, అదే అసలు నోటికి ఏదొస్తుంది మాట్లాడేటువంటి తత్వం, రాజకీయాలంటే మా రాజకీయాలు ఇలాగే ఉంటాయి అని చూపించినటువంటి వైన్యం. ఆఖరికి అంటే మనకి ఎదుటి వాళ్ళే ఒక పార్టీకి సంబంధించి పార్టీ అధ్యక్షుడినో, పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే లోకేష్ గారినో ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు వాళ్ళ గురించి, వాళ్ళ పార్టీ సిద్ధాంతాల గురించి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళ అధికారంలో ఉంటే ఆ శాఖలకు సంబంధించి మాట్లాడాలి తప్ప ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఇంట్లో ఆడపిల్లల్ని, ఇంట్లో చిన్నపిల్లల్ని ఏ రకంగా నీచమైనటువంటి భాషతో, ఆఖరికి కన్న తల్లికి కూడా రంకులంటగట్టినటువంటి గొప్ప సంస్కారమైనటువంటి పార్టీ నాయకుడు అని కూడా చెప్పచ్చు. ఆఖరికి తోడబుట్టినటువంటి చెల్లికి కూడా స్వయాన ఆయనే పసుపు రంగు చీరలు కట్టుకుని వెళుతుంది అని మాట్లాడేటువంటి గొప్ప అన్నగారు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయననే చెప్పచ్చు. అలాంటి సంస్కృతి నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందేమో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఇంకా అలాంటివే ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటూ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ తల్లిని అంబటి రాంబాబు గారు ఏ రకంగా దూషించారో మనం చూసాం. ఇదే పద్ధతి ఇప్పుడు అక్కడ తగ్గింది అనుకుంటే కొంతమంది వెనకాల కుట్రతో ఇలాంటి స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది బాడకవుల్ని తయారు చేసి, సైకో వెధవల్ని తయారు చేసి పంపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీళ్ళకి వాళ్ళతో కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకని పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది ఒకటనే కాదు, ఈ వ్యక్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను మాట్లాడినటువంటి మాటల్లో ఒకటి రెండు మీకు వినిపిస్తా. గంజాయి గురించి ఇలాంటి నీచమైనటువంటి ఏ మనిషి అంతసేపు నవ్వలేడు అని ఇతను సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. అంటే బాంబేలో ఐఐటిలో చదువుకున్నటువంటి ఇతను అనుదీప్ కటికాల అనేటువంటి ఒక బాడకవు సర్టిఫికేషన్, అంటే కామెడీ కోసం చేస్తున్నా, కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలాంటి హావభావాలు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాని గురించి పూర్తిగా అంతసేపు నవ్వలేరు అనేటువంటి ఆలోచన నాకు తెలిసి కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే రీసెంట్గా చూడొచ్చు, ఇగోండి ఇక్కడ ఇతని పేరు రఫీ అట, అంతేనా? రఫీక్. ఇతను కూడా ఏ రకమైనటువంటి భాషతో రెచ్చిపోతున్నాడో ప్రత్యేకంగా చూసారా? ఇక్కడ ఇలాగే చాలా మంది తయారయ్యారు. ఒకట్లు కాదు, ఇద్దరు కాదు. ఇదిగోండి, Vizag people are not only rejected Pawan, even his 3 wives also rejected him, dude. ఇలా ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి దాంతోనే రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, అంటే ఇలా పనిగట్టుకుని కుట్ర ప్రకారమే ఇలాంటివి చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళ చేస్తున్నారు, కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ బ్యాచ్ని ఎవరు కూడా టచ్ చేయకపోవడమే అనుమానాలకు తావతూ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని వీళ్ళు రిపీటెడ్లీ
రిపీటెడ్లీ ఇలా చేయడం అనేది ఆలోచించదగినటువంటి విషయమే. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, తెలంగాణకి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, మిగతా రాజకీయ నాయకుల అభిమానులు కానీ, పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అలాగే ముఖ్యంగా మిగతా హీరోల అభిమానులు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మీ అక్కడి నుంచి ఎవరో కొంతమందిని మీకు నచ్చని వాళ్ళని తిట్టారు కదా అని చెప్పి ఈరోజు మీ సంకలు గుద్దుకోవచ్చు. బట్ రేపొద్దున్న మీ వరకు రాదని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? మీరు విత్తినటువంటి ఈ విత్తనం తిరిగి మీకే మంచి ఫలాలు కోసిచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇలాగే ఇదిగోండి ఇతను ఒకసారి చూడండి. And he got arrested in UP Prayagraj. Yeah, he went there on some family purpose, family issue. ఇక్కడ చూడండి అతను ఏం మాట్లాడుతున్నాడో. కాకినాడ పోలీసులు పట్టుకున్నారంట. కాకినాడ పోలీసులు పట్టేసుకున్నారు. కాకినాడ నుంచి యూపీ దాకా వెళ్ళి అందరికి పట్టుకున్నారు. 2 రోజులు ట్రేస్ చేసి వెరీ సీరియస్ బిజినెస్. కాకినాడ పోలీస్ put lot of effort to nab one comedian over jokes. Yeah, lot of efforts. జోక్స్ వేస్తేనంట ఈ బాడకో అనేటువంటి ఎవరు మన అనుదీప్ కటికాలని పట్టుకున్నారట. జోక్స్ వేస్తే నిజంగా ఈ బాడకో ఎంత ప్రమాదకరమో ఈ బాడకో అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం. అంటే జోక్స్ వేస్తే పట్టేసుకోవడం ఏంట్రా? నీ ఇంట్లో మీ అమ్మ మీద, మీ అక్కల మీద, మీ చెల్లెళ్ళ మీద, మీ అన్నల మీద, మీ అమ్మల మీద ఒకసారి జోకులే, అదే జోకులే ఒకసారి మాట్లాడుకుందాం. నువ్వు తీసుకుంటారేమో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకుంటారేమో, ఒకసారి జోకులే. మీ ఇంట్లో వాళ్ళ మాత్రం హ్యాపీగా ఉండాలి, పక్కింట్లో వాళ్ళ జీవితాలు మాత్రం రోడ్డు మీదకి తీసుకొచ్చి నాశనం చేసేయాలా, అవహేళన చేయాలా? ఇంత దరిద్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల వెనకాల ఎవరున్నారు? ఇది నేను మాత్రమే చెప్తున్నటువంటి వార్త కాదు. చాలా వరకు సోషల్ మీడియాలో అనేక వెబ్సైట్లలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. కంటిన్యూస్గా ఇలాంటి బాడకవులందరూ కూడా వరుస పెట్టి ఎందుకని మెగా ఫ్యామిలీ మీద ఇలాంటి కుట్ర చేస్తున్నారు, అలాగే అంటే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీదే టార్గెటెడ్గా చేసుకుంటున్నారు. బాలకృష్ణ గారి విగ్గు గురించి కూడా ఈ బాడకోవులు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం. సో డెఫినెట్గా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. దీని వెనకాల ఎవరున్నారు? వీళ్ళకి ఎవరన్నా పెట్టుబడి పెట్టించి ఇలాంటి స్టూడియోలు కట్టించి ఇలాంటివి ఏమన్నా చేపించేటువంటి పరిస్థితి ఉందా? గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నారు? అక్కడ తగ్గినాయి కదా అనుకుంటే ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాయి? వీళ్ళ వెనకాల ఎవరు ఆ వ్యక్తులు ఉన్నారు అనేవి తెలుసుకోవాల్సినటువంటి సీరియస్ అయితే పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్గా దీని మీద ఎవరైనా తక్కువ అంచనా వేసుకుంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో కుట్రలు జరుగుతాయి. 2 వర్గాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి అనవసరమైనటువంటి గొడవలకు వీళ్ళు ప్రేరేపిస్తున్నటువంటి శక్తులుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాడు చూసాడు ఎంత ఈజీగా, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్కడికో రుద్రప్రయాగరాజ్ వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఎంత సీరియస్ యాక్షన్ అని. నిజంగానే ఇలాంటి వ్యక్తులు దేశద్రోహుల కింద, సమాజ ద్రోహుల కింద, అంటే కుట్రలు చేసేటువంటి, సమాజంలో అలజడులు సృష్టించి 2 వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు రేపేటువంటి వ్యక్తులుగా వీళ్ళని పరిగణించాలని మాత్రం కోరుకోవచ్చు.